హలో అందరికీ. బిర్యానీ అంటే చాలా ఫేమస్. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అయినా, ఆఫీస్ గెట్ టుగెదర్స్ అయినా ఫస్ట్ గుర్తొచ్చేది మనకు బిర్యానీ ఒకటే. దానికి తోడు వెజిటేరియన్స్కి పన్నీర్ బిర్యానీ అంటే ఇంకా యమ్మీగా ఉంటుంది. సో హడావిడి లేకుండా సింపుల్గా ఇంట్లో మనము పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. దానికోసం ఫస్ట్ ఒక అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని నీళ్లు బాగా కాగపెట్టి అందులోకి చెక్క, మొగ్గ, అనాస పువ్వు, కొంచెం బిర్యానీ ఆకు, లవంగాలు, ఒక యాలుక్క, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పుదీనా కొత్తిమీర వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి కొంచెం తగినంత ఉప్పు వేసుకొని ఆ బియ్యంకి సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ మీ ఫ్యామిలీకి ఎంత కావాల్సే అంత వేసి అందులోనే ఉడికించుకోండి. అప్పుడప్పుడు కలుపుతూ బియ్యం ఒక 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఫుల్ 100% ఉడికేంత వరకు ఉడికించుకోకూడదు. అలా అయితే మనకు బియ్యం గింజలు సపరేట్గా బాగా ఉంటుంది టేస్టీగా. సో దాని తర్వాత రిమైనింగ్ వాటర్ని అంతా డ్రైన్ చేసి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి మనకు బిర్యానీకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఆనియన్స్ థిన్ స్లైసెస్గా కట్ చేసుకొని మనము బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అప్పుడప్పుడు కలుపుతూ బాగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి. దాని తర్వాత అదే ఆయిల్లోకి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. అందులోకి మిగిలిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇంకా బాగా కలుపుకోవాలి. అదంతా పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టొమాటోస్ పేస్ట్ నేను ఇక్కడ వేసుకుంటున్నాను బిర్యానీ కోసము. అది బాగా కలుపుకొని దాన్ని కొద్దిసేపు వదిలేస్తే అందులో నుంచి ఆయిల్ పక్కకు వస్తుంది. అలా పక్కకు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చూస్తుంటే ఆయిల్ ఇక్కడ పక్కకు వచ్చింది కదా, ఇందులోకి కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారము మనకు సరిపడేంత వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఒక పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని వేసుకొని కొంచెం గరం మసాలా పొడి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి బిర్యానీ, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది. ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేస్తున్నాను. ఇక్కడ పెరుగు, గట్టి పెరుగు ఇందులోకి వేస్తే మసాలా మాడిపోకుండా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఇంకా కొంచెం పుదీనా కొత్తిమీర వేసి బాగా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని వంట చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీకి అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనకు ఆయిల్ సైడ్స్కి లీవ్ అవుతుంది కదా, ఆ టైంలో మనము పన్నీర్ క్యూబ్స్ ఇందులోకి వేసుకొని మసాలా అంతా ఈ పన్నీర్స్కి పట్టేదంతా బాగా కలుపుకోవాలి. డ్రైన్ చేసి పెట్టుకున్న రైస్ని 70% ఉడికిన రైస్ని మనము ఇందులోకి వేసుకొని ఇక్కడ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇంకా మిగిలిన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని దానిపైన ఇంకా కొంచెం గీ వేసుకోవాలి. దానిపైన ఈ గీ వేయడం వల్ల మనకు బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనం 70 to 80% ఉడికించాం కాబట్టి రైస్ని, మిగిలిన రైస్ని ఇలా కలిపేసి ఇందులో ఉండే మాయిశ్చరే సరిపోతుంది ఇది మిగిలిన రైస్ ఉడకడానికి. ఇలా కలుపుకున్న తర్వాత స్లోగా రైస్ విరిగిపోకుండా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో 2 minutes వదిలేసి తర్వాత ఆఫ్ చేయాలి. తర్వాత చూస్తే మనకు టేస్టీ పన్నీర్ బిర్యానీ సింపుల్గా తయారైపోతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.